హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దయ్యం చేసిన పెళ్ళి. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం. ఆమె తల్లి చిన్నతనానే పోవడంతో తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు మిగిలారు. లక్ష్మి ఆనందంగానే బతుకుతున్నా తన బొటాబొటీ సంపాదనతో కూతురు పెళ్ళి ఎలాగా అని గంగరాజు మదన పడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి, ఇదిగో ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక 25 రూపాయలు పెంచుతున్నాను. ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నిక్కచ్చిగా. ఆ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి, ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్లు ఉన్న ఈ ఇంటికి అద్దె పెంచి నిండా 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ పెంచటమా అన్నది కాస్త కోపంగా. ఆ మాటకి ఇంటి యజమాని మండిపడి, ఇంత చక్కని ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా? నీలాంటి సుకుమారికి ఆ రత్తమ్మ దయ్యపు కొంపే సరైన చోటు. సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేశారా సరే, లేకపోతే తట్టా బుట్ట వీధిలోకి గిరవాటు వేయటం ఖాయం అంటూ రెంకెలు పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలపేసుకున్నాడు. గంగరాజు నిస్సహాయంగా కూతురు వైపుకు తిరిగి, నాకిప్పటికే ఆలస్యమైంది, సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూస్తాను అని వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద విచారంగా కూర్చొని ఇంటి యజమాని అన్న రత్తమ్మ దయ్యపు కొంప గురించి ఆలోచించసాగింది. అక్కడికి 2 వీధుల అవతల ఉన్న పెద్ద మండువా లోగిలి ఇల్లే రత్తమ్మది. బతికుండగా రత్తమ్మ పేరు చెబితే చాలు, అంతా చెయ్యెత్తి దండం పెట్టేవాళ్ళు. అమ్మా ఇది కష్టం అని చెప్పుకునేవాడిని రత్తమ్మ ఎన్నడూ ఉత్త చేతులతో పంపి ఎరగదు. అటువంటి రత్తమ్మ 3 ఏళ్ల క్రితము ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది. ఆమె భర్త ఎప్పుడో పోయాడు. ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మ ఒక్కగానొక్క కొడుకు వేణు మాత్రమే. రత్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి పనివాళ్లు ఉండేవాళ్ళు. అలా ఒక 6 నెలలు గడిచేసరికి పనివాళ్లంతా రత్తమ్మ దయ్యమై ఆ ఇంట తిరుగుతున్నదని గోల చేసి పనులు వదులుకొని వెళ్ళిపోయారు. అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిందానిలా లేచి, జాలి దయ లేని వాళ్ళని మళ్ళీ అడిగి ఇంకా చులకనయ్యే కంటే మొండికెత్తి బతకడం 1000 రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు. అతడే వేణు అయి ఉంటాడని ఊహించిన లక్ష్మి అతడికి నమస్కరించి తన పరిస్థితి క్లుప్తంగా చెప్పి, నాకు దయ్యాలున్నవన్న నమ్మకం అంతగా లేదు, కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకొనిస్తే మీ మేలు మర్చిపోలేము అన్నది. ఆమె మాటలకు ముగ్ధుడైన వేణు, అసలంటూ మీరు ఇంట ఉండాలే కానీ ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది మీ సొంతిల్లే అనుకోండి. మా అమ్మ దయ్యం కాలేదని, ఇది దయ్యపు కొంప కాదని మీ వల్ల నలుగురికి తెలిస్తే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి, కచేరీకి పోతున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళగానే ఇల్లంతా మరొకసారి కలియదిరిగిన లక్ష్మి ముందుగా చీపిరి తీసుకొచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. ఆ తర్వాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్తుడైన రంగడు అనే బాడుగుబండి వాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది. ఆ సరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకొని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపాన్ని గమనించి, నిన్ను అడగకుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకు నాన్న, మన ఇంటి యజమాని అన్నదేమిటి, సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే తట్టా బుట్ట బయట పారేస్తానని. ఇంత అవమానం జరిగాక అక్కడ ఎలా ఉండగలము? దయ్యాల గురించి ఏం భయపడకు, మన తాహతుకు తగిన ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాము అని వేణు గురించి చెప్పింది. ఆ రాత్రి వేణు ఆ తండ్రి కూతుళ్లతో పాటు భోజనం చేస్తూ లక్ష్మి వంటను చాలా మెచ్చుకున్నాడు. ఉదయము గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో, ఈ రోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను, నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు. ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణని శుభ్రం చేస్తూ గడిపింది. చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది. వంట పూర్తి కావస్తుండగా, ఇంకా నిన్ను పలకరించకుండా ఉండటం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించాయి. లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే పీట వాల్చుకొని నవ్వు మొహంతో కూర్చుంటున్న ఆడదయ్యం ఒకటి కనిపించింది. ఆ దయ్యము రత్తమ్మేనని రూఢి చేసుకున్న లక్ష్మి కూడా నవ్వుతూ, నాకు తెలియకడుగుతాను, బతికుండగా అంత మంచిదానివి చనిపోయాక దయ్యానివల అయ్యావత్తా, ఇప్పుడు చూడు
ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలాడో అన్నది. అందుకు దయ్యం పెద్దగా నిట్టూర్చి, వేణుకు కాస్త వయసొచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వాడి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుందామా అని తహతహలాడిపోయాను. వాడిదిగో అదిగో అంటూ చేసిన ఆలస్యము ఇంత అంతా కాదు. ఈలోగా నేను కాస్త హరిమని వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వాంఛ తీరక దయ్యాన్నయ్యి మా పెరట్లో ఉన్న బావి పక్కన ఉన్న చింత చెట్టు మీద గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయటం ప్రారంభించాను. రోజు అర్ధరాత్రి వేళ ఒకసారి మాత్రం ఇంట్లోకి వెళ్ళి నా కొడుకుని కళ్ళారా చూసుకునేదాన్ని. పనివాళ్ళు, వంట మనిషి వాడికి వేళ పట్టున అన్నీ అమర్చిపెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని. క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంలో మంచాన పడి ఉంటే పనివాళ్లందరూ కూడబలుక్కొని చీకటి పడ్డాక పెద్ద మూటెడు బియ్యము పెరటిదారిన అమ్మబోయారు. చూస్తూ ఊరుకోలేక వాళ్ల మీదకి ఒక్క దూకును దూకి ఆ మూట లాక్కొని, ఒరే, నేను రత్తమని, మీ యజమానురాల్ని. అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకున్నాను. మీ విశ్వాసం ఏమైపోయింది? ఇలాంటి తప్పుడు పనులు చేశారో పీకలు నులిమేస్తాను అన్నాను. అంతే, అందరూ కలిసి దయ్యం బాబో అని కేకలు పెడుతూ వీధిన పడ్డారు. ఇందులో నా తప్పేమైనా ఉందంటావా అని అడిగింది. లక్ష్మి తలుపుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు చప్పుడైంది. రత్తమ్మ దయ్యము రివ్వున కిటికీలో నుంచి ఎగిరి మాయమైంది. ఆ తర్వాత 5వ నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేకవేసి పిలిచి, మనకు ఇల్లు దొరికింది, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాము అన్నాడు. ఆ మాట వినగానే అక్కడే ఉన్న వేణుముఖము చిన్నబోయింది. అయినా దయ్యపు కొంపగానే పేరుపడ్డ తన ఇంట్లో ఇంకా ఉండమని వాళ్ళని బలవంతం చేయలేక తనలో తానే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు. గంగరాజు స్నానం చేసేందుకు పెరట్లోని బావి దగ్గరికి వెళ్ళి బావిగట్టు మీద కాలు మోపగానే పక్కనే ఉన్న చింత చెట్టు మీద నుంచి రత్తమ్మ దయ్యము ధబీమంటూ అతడి ముందుకు దూకింది. గంగరాజు దయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోట మాట రాక నిలుచున్న పాటనే చతికిలబడ్డాడు. దయ్యం కూడా అతనికి ఎదురుగా చతికిలబడుతూ, గంగన్న, బతికుండగా నీకు చేసిన సాయం మర్చిపోయావా? నీకేం భయం లేదు, నేను చెప్పేది కాస్త విను అంటూ అర్ధింపుగా తను దయ్యమెలా అయ్యింది, లక్ష్మికి చెప్పిందంతా అతడితో చెప్పి, రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను. ఈ 4 రోజుల నుంచి నా కొడుకు వేణు ఆనందంగా ఉన్నాడు. నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. కోరిక తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లు వదిలిపోయి నా దాన్ని నేను వెళ్ళిపోతాను. నా మాట నమ్ము అన్నది. స్వతహాగా జాలిగుండే మంచితనము గల గంగరాజు దయ్య మాటలకు కరిగిపోతూ, నీ నుంచి లోగడ ఉపకారం పొందినవాణ్ణి, నీ మాట కాదంటాను అక్కయ్య అన్నాడు. ఆ మాట వింటూనే దయ్యం ఆనందంగా, అమ్మయ్య, పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది గంగరాజు అని రివ్వున గాలిలోకి లేచి మాయమైంది. వెంటనే స్నానం మాట కూడా మర్చిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగాలుగా కూర్చొని ఉన్న వేణుని చూసి జాలిపడుతూ, బాబు, మేం వెళ్ళటం నీకు ఇష్టం లేనట్లున్నది. మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవటం ఇష్టమైతే చెప్పు, దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దాన్ని నేను పోతాను అన్నాడు గుమ్మనంగా నవ్వుతూ. అది వింటూనే ఆనందంతో తబ్బిబ్బైన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ, అంతకంటే అదృష్టమా మామయ్య, ఈ ఇల్లే లక్ష్మిదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్ళటం దేనికి? ముగ్గురము ఒకరికొకరు తోడుగా బతుకుదాము అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళిద్దరు మాటలు వింటున్న లక్ష్మి సిగ్గుతో తల వంచుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయింది. మరొక కథ పేరు బాకీ వసూలు. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. వీరవరంలో ఉండే గొప్ప ధనవంతుడైన పరమానందం దగ్గర సుబ్బయ్య అనేవాడు అప్పు తీసుకొని ఎంతకు తీర్చలేదు. సుబ్బయ్య వడ్డీతో సహా 1000 వరహాలు పరమానందానికి ఇవ్వాలి. పరమానందము శతవిధాలా ప్రయత్నించి సుబ్బయ్య దగ్గర బాకీ రాపట్టడంలో విఫలుడయ్యాడు. ఇలా ఉండగా వీరవరానికి పొరుగున ఉన్న పోలవరం జమీ దివాణంలో దివానుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఉద్యోగం ఖాళీ అయింది. పోలవరం దివాను పరమానందానికి చాలా స్నేహితుడు. అందువలన నమ్మకస్తుడైన యువకుణ్ణి ఆ ఉద్యోగానికి పంపవలసిందిగా పరమానందాన్ని కోరాడు. ఆ సంగతి తెలిసి వెంకటాద్రి, రామచంద్రము అనే 2 యువకులు పరమానందం దగ్గరికి వచ్చారు. పరమానందము ఆ యువకుల వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళతో, మీలో ఒకరిని మాత్రమే ఆ ఉద్యోగానికి సిఫారసు చేయగలను. ఆ ఉద్యోగము చాలా బాధ్యతాయుతమైనది.
ముఖ్యంగా బాకీ వసూలు చేయటంలో నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన వారికే ఉద్యోగం. ఈ ఊళ్ళో సుబ్బయ్య నా వద్ద అప్పు తీసుకుని చాలా కాలంగా తీర్చటం లేదు. ఆ బాకీ వసూలు చేసుకుని వచ్చిన వారికి దివాణంలో ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఆయన చెప్పిన దానికి ఇద్దరూ సమ్మతించారు. పరమానందము 3 రోజులు వ్యవధి ఇచ్చాడు. 3 రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి పరమానందానికి నమస్కరించారు. పరమానందము సుబ్బయ్య బాకీ వసూలు గురించి ఇద్దరినీ ప్రశ్నించాడు. వెంకటాద్రి తాను బాకీ వసూలు చేయడంలో విఫలుడైనట్లు చెప్పాడు. మరి నీ సంగతేమిటి అని పరమానందము రామచంద్రాన్ని అడిగాడు. రామచంద్రము, ఈ రోజుతో సుబ్బయ్య మీకు కాని బాకీ లేడు, పూర్తిగా వసూలు చేశాను అంటూ పరమానందం చేతికి డబ్బు మూటను అందించాడు. పరమానందము ఆనందంగా రామచంద్రం భుజం తట్టి, సభాష్, రేపే వెళ్ళి దివాన్ని కలుసుకో, నీకా ఉద్యోగం తప్పకుండా వస్తుంది అన్నాడు. ఇద్దరు యువకులు పరమానందం దగ్గర సెలవు తీసుకుని తమ గ్రామానికి బయలుదేరారు. దారిలో వెంకటాద్రి, అవును, నేను ఎంతో ప్రయత్నించినా సుబ్బయ్య దగ్గర బాకీ వసూలు చేయలేకపోయాను. మరి నువ్వు అతన్ని ఎలా లొంగ తీసుకున్నావు అని అడిగాడు రామచంద్రాన్ని ఆశ్చర్యంగా. దానికి రామచంద్రము చిన్నగా నవ్వి, అదా, నాకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం. సుబ్బయ్య అప్పు తీసుకుంటాడే తప్ప తీసుకున్న అప్పును తీర్చే రకం కాదు. అందువలన సుబ్బయ్యకు 2000 వరహాలు నేను అప్పుగా ఇస్తానన్నాను. అందులో 1000 వరహాలు పరమానందానికి ఇవ్వవలసిన బాకీగా జమ చేసేస్తాను అని చెప్పాను. తనకు 1000 వరహాలు అప్పుగా ముట్టుతుంది కనుక సుబ్బయ్య నేను చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ విధంగా సుబ్బయ్య నా నుంచి 2000 వరహాలు అప్పుగా పుచ్చుకున్నట్లు ఆయన చేత పత్రం రాయించి పుచ్చుకున్నాను. సుబ్బయ్య చేతిలో 1000 వరహాలు పెట్టి 1000 వరహాలు పరమానందానికి సుబ్బయ్య బాకీగా జమ వేశాను అన్నాడు. మరి నీ 2000 వరహాలు ఎలా వసూలు చేస్తావు అని అడిగాడు వెంకటాద్రి. దానికి ఒక మార్గం ఉంది. సుబ్బయ్యకు పోలవరం జమీందారుతో చాలా వ్యవహారాలున్నట్లు నాకు తెలుసు. దివాను దగ్గర ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక సుబ్బయ్య నాకు ఇవ్వవలసిన 2000 వరహాల బాకీని వసూలు చేయటము అంత పెద్ద కష్టమేం కాదు అన్నాడు రామచంద్రం. వెంకటాద్రి రామచంద్రాన్ని మెచ్చుకుంటూ, నిజంగా ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తివి నువ్వే అన్నాడు. మరొక కథ పేరు అజయుడి కోరిక. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు. పేరుకు తగినట్లు ధర్మమూర్తి, మహావీరుడు. ఆయన ఆడిన మాట తప్పి ఎరగడు. ఇచ్చిన మాట కోసము ప్రాణాన్నైనా పణంగా పెట్టగలడని సాటి రాజులు చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు చీకు చింత లేకుండా జీవిస్తున్నారు. హిమగిరి చంద్రపురానికి పొరుగు రాజ్యం. ఆ 2 రాజ్యాల మధ్య వైరము ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. ధర్మసేనుడు తాత ముత్తాతల నుంచి వైరాన్ని కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రమవర్మతో స్నేహం చేయ సంకల్పించుకున్నాడు. అయితే మూర్ఖుడు, రాజ్య విస్తరణాభిలాష గలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వము కొనసాగించాడు. ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలగా ఓడించగల సత్తా కలవాడైనప్పటికీ అలాంటి ప్రయత్నం ఏనాడూ చేయలేదు. విక్రమవర్మ మాత్రము చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏవేవో పథకాలు ఆలోచిస్తూ ఉండేవాడు. ఏళ్లు గడిచాయి. క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలాన్ని పెంచుకొని ధర్మసేనుడి మీదకి యుద్ధం ప్రకటించాడు. తనకై తాను కాలు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవడానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు. చంద్రపుర హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు. కొద్ది వ్యవధి తర్వాత ధర్మసేనుడు విక్రమవర్మ యుద్ధభూమిలో ముఖాముఖి తలపడ్డారు. అయితే ఎవరూ విజయం సాధించలేక సూర్యాస్తమయ వేళకు ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈటే ధర్మసేనుడి భుజాన్ని బలంగా తాకింది. ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. వైద్యులు ఆయన గాయానికి కట్లు కట్టారు. జరిగిన సంఘటనకు ధర్మసేనుడు కలత చెందాడు. ఇప్పుడేం చేయటమా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా సేనాధిపతి అక్కడికి వచ్చి, ప్రభు, మీరు విచారించకండి, గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు. నేను నా సర్వశక్తులు ఒడ్డి విక్రమవర్మను ఓడించగలను అన్నాడు. ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు, ధైర్యశాలే కానీ యుద్ధతంత్రం అంతగా ఎరిగినవాడు కాదని ధర్మసేనుడికి తెలుసు. అయినా అప్పటి విషమ పరిస్థితుల్లో చేసేది లేక ఆయన సరే అన్నట్లుగా తల ఊపాడు. సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి చంద్రపుర సైన్యంలోని ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుణ్ణి ఒంటరిగా చూడవచ్చి, ప్రభు, నా పేరు అజయుడు. ఈ మధ్యనే మన సైన్యంలో చేరాను. మీరు గాయపడిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితుల్లో మీరు శత్రురాజు విక్రమవర్మతో యుద్ధం చేయలేరు. ఆ అవకాశం నాకు కల్పించండి. ఏదో ఒక విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అన్నాడు. ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటాననటము ధర్మసేనుడికి ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన అజయుడు, ప్రభు, బాల్యం నుంచి మా అవ్వ చెప్పిన కథలు విని విని నా మనసులో ఒక కోరిక స్థిరపడిపోయింది. అది నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విద్యలు నేర్చాను. నా పరాక్రమం ఏపాటిదో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవటానికే సైన్యంలో చేరాను అన్నాడు. బాగుంది, మరి నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించాడు రాజు. దానికి అజయుడు, ప్రభు, నా మనసులోని కోరికను విక్రమవర్మను అంతమొందించిన తర్వాతనే వెల్లడిస్తాను. అయితే అది తప్పకుండా నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అన్నాడు. ధర్మసేనుడు 1-2 క్షణాలు మౌనంగా ఉండి, అజయ, నువ్వు నిజంగా విక్రమవర్మను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తానని నేను ఆరాధించే ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. తర్వాత ఆయన సేనాధిపతిని పిలిపించి విషయం వివరించాడు. మర్నాడు యుద్ధభూమిలో అజయుడు విక్రమవర్మకు బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన విక్రమవర్మ కలవేళపడి తన శక్తిని అంతటిని ఒడ్డి అజయుడిని ఎదిరించ ప్రయత్నించాడు. అయితే అది విఫలమై వెనుదిరిగి చూసిన విక్రమవర్మ తలని ఒక్క కత్తివేటితో అజయుడు నరికివేశాడు. తమ రాజు మరణం చూసి హిమగిరి సైనికులు చెల్లాచెదురయ్యారు. అజయుడి విజయవార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగలించుకొని అభినందించి, ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరిక వెల్లడించు. అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అన్నాడు. ప్రభు, నేను రాకుమారిని వివాహమాడదలిచాను. ఆమెతో నా వివాహం జరిపించండి అన్నాడు అజయుడు వినయంగా. అజయుడి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకట స్థితిలో పడ్డాడు. ఆయనకు ప్రియంవద ఒక్కతే కుమార్తె. ఆమెకు శరశ్చంద్రిక రాజ్యకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయమైంది. ఆ విషయం ఇంకా ప్రజలకు తెలియపరచలేదు. నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు. అలాగని అజయుడికిచ్చిన మాట తప్పలేడు. ఆయన తన మనసులోని బాధ బయటపెట్టకుండా అజయుణ్ణి గౌరవంగా అంతఃపురానికి తీసుకుని పోయి అతిథి మర్యాదలు జరిపించాడు. ఆ రాత్రి ధర్మసేనుడు కుమార్తె ప్రియంవదతో సంగతిని వివరించి, నీ వివాహము అజయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పినవాణ్ణైతాను. వసంతసేనుడితో జరిపిస్తే అజయుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేను అన్నాడు విచారంగా. ప్రియంవద మంచి మేధావి. పరిపాలనా విషయాల్లో ఆమె తండ్రికి సలహాలిస్తూ ఉంటుంది. ఆమె తండ్రికి ధైర్యం చెబుతూ, నాన్న, ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా పరిష్కరిస్తాను. మీరు మాట తప్పే పరిస్థితి రాదు అని హామీ ఇచ్చింది. మర్నాటి ఉదయము ప్రియంవద తన ప్రియచిలికత్తె వీణాధరికి తన అలంకరణ చేసి ఏం చేయాలో చెప్పింది. వీణాధరి అజయుడు మందిరానికి వెళ్ళింది. రాకుమార్తె అలంకరణలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాకుమారిగానే భావించాడు. వీణాధరి అతడితో, మీరు రాకుమారిని వివాహం ఆడాలన్న కోర్కెలో ఉన్నారని మహారాజుగారు చెప్పారు, నిజమే కదా అన్నది. ఆ ప్రశ్న విని అజయుడు పరమానంద భరితుడైపోయి, అవును రాకుమారి, నిజం. నేనింతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో కళ్ళ చూసి ఎరగను. మీరు నా చిన్నతనంలో అవ్వ చెప్పిన కథల్లోని రాకుమారిలాగానే ఉన్నారు. క్షత్రియేతరుడినైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నానంటే అందుకు మా అవ్వే కారణం అంటూ అడుగు ముందుకు వేయబోయాడు. వీణాధరి చిరునవ్వుతో అజయ్ను వారించి, మహావీరుని వివాహమాడబోతున్న నేను ధన్యురాలిని. త్వరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది. ఈ జరిగినది కుమార్తె ప్రియంవద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు, అమ్మా, ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు. అటువంటి వాడికి వీణాధరిని రాకుమారి అని కట్టబెట్టడము నేను మాట తప్పడం అవుతుంది కదా అన్నాడు. అదేం లేదు నాన్న, ఆ మహావీరుడు వివాహమాడదలిచింది ఏదో ఒక రాకుమారిని, అంతే. ఇప్పుడు నువ్వు వీణాధరిని దత్తు చేసుకోబోతున్నావు. దత్తు కుమార్తె కన్న కుమార్తెకు సమురాలన్నది శాస్త్ర విరుద్ధం కాదు గదా అన్నది ప్రియంవద. ఆ తర్వాత ధర్మసేనుడు వీణాధరిని దత్తు చేసుకుని
నెల తిరగకుండానే అజయుడు కామనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. మరొక చిన్న కథ పేరు చావు తెలివి. ఈ కథను రచించిన వారు లలిత షర్మిలలు. తనకు తాను చాలా తెలివైన దానిలా భావించుకునే కాంతమ్మ ఉన్న ఒక్కగానొక కోడలు లక్ష్మిని చిత్రంగా సాధించేది. లక్ష్మి మంచి చీర కట్టుకోబోతే, వద్దమ్మా, అసలే అందమైన పిల్లవు, దిష్టి తగులుతుంది అనేది. కోడలు మనసుపడి ఏదైనా పిండి వంట చేయబోతే, అయ్యో నా తల్లి, అవి ఇవి తిని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను భరించగలనా అనేది. ఇలా ఉండగా సహజంగా భక్తురాలైన లక్ష్మి ఒకసారి ఏదో నోము నోచుకోవాలని తలపెట్టింది. అయితే అది కూడా సహించలేక కాంతమ్మ, అయ్యో వెర్రిపిల్ల, నోములు వ్రతాలు చేయటం కంటే నిర్మల భక్తితో ఆ దేవదేవుణ్ణి ధ్యానించటమే ఉత్తమ మార్గమని నువ్వు వినలేదా? తిండి కూడా సరిగ్గా తినకుండా ధ్యానంలో గడపడం వలనే మహర్షులంత గొప్పవాళ్ళయ్యారు అన్నది. అత్తగారు తనను నోము నోచుకోనివ్వదని లక్ష్మి గ్రహించింది. అయితే అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం లేని ఆమె చివరికి తనలో తాను, అవును నిజమే, భక్తి ఉండాలే కానీ భగవంతుని ఆరాధించడానికి నోములు వ్రతాలు అక్కర్లేదు. ఈ క్షణం నుంచి నిశ్చలమైన మనసుతో ఆ సర్వేశ్వరుని ధ్యానించటం ఒక్కటే నా పూజ అనుకుని అలాగే చేయటం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు అలా జరిగాక వృద్ధురాలైన కాంతమ్మ చనిపోయింది. యమభటులు ఆమెను ముందుగా స్వర్గానికి తీసుకుని పోయారు. మొదటి నుంచి తాను మహా తెలివైన దానినని గర్వపడే కాంతమ్మ యమభటులు తనను స్వర్గానికి తీసుకువెళ్లటం చూసి మరింత గర్వపడింది. అయితే వాళ్ళు ఆమెను స్వర్గంలో ఉంచింది ఒక క్షణకాలం మాత్రమే. ఆమె ఇంకా స్వర్గమంతా కలిగి చూడకుండానే యమభటులు ఆమెను యమపాసంతో బంధించి నరకానికి తీసుకుని పోయి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. కాంతమ్మ యమధర్మరాజు కేసి చురచురా చూస్తూ, ఏంటయ్యా ఇది? వీళ్ళు ముందు నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళి క్షణాల మీద ఈ నరకానికి తీసుకుని వచ్చారు, ఎందువల్ల అంటూ ప్రశ్నించింది. దానికి యమధర్మరాజు శాంతంగా, కాంతమ్మ, నువ్వు జీవితంలో సంపాదించుకున్న పుణ్యము నువ్వు ఒక్క క్షణం మాత్రమే స్వర్గంలో గడపడానికి సరిపోయేటంతటిది. పోతే నీ పాపం పూర్తిగా ప్రక్షాళన కావటానికి నువ్వు 100 సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి ఉంటుంది అన్నాడు. ఆ మాట వింటూనే కాంతమ్మ, ఇదే న్యాయం? అంత పాపం నేనేం చేశాను? ఉన్న ఒక్కగానొక్క కోడల్ని ఏనాడైనా ఒక్క చిన్న పరుషపు మాట అయినా ఎరుగుదునా అన్నది. అందుకు యమధర్మరాజు నవ్వి, నువ్వు నీ జీవితకాలంలో ఎన్నడూ ఒక్క పరుషపు మాట కూడా అనని సంగతి నిజమే. కానీ త్రికరణాలైన మనోవాక్కాయ కర్మల్లో మనస్సు ప్రథమ స్థానం వహిస్తుంది. నీకు ఆ మనస్సుద్దే లోపించింది. మనసులో కల్మషం దాచుకొని పైకి ఆప్యాయంగా మాట్లాడే నీ వంటి వ్యక్తుల మాటలనే తేనె పూసిన కత్తులు అంటారు. నీ కల్మష బుద్ధి చివరకు నీ కోడలు నోములు నోచుకోవటానికి కూడా సహించలేకపోయింది. నీ అలవాటు ప్రకారము ఆ క్రోధాన్ని మనసులోనే దాచుకొని పైకి ఆ అమాయకురాలిని నిశ్చల ధ్యానం గురించి బోధించావు. ఆమె అలాగే భగవంతుని ధ్యానంతోనే ఆరాధించి ఎంతో పుణ్యం సంపాదించుకున్నది అన్నాడు. నిజమా? అప్పట్లో ఆ సంగతి గ్రహించలేకపోయాను అంటూ కాంతమ్మ నివ్వెరపోయింది. నీ వంటి మూర్ఖులు, అహంకారులు గ్రహించలేకపోవటం సహజం. ఏమైతేనేం, నీ కోడలు అంత పుణ్యాత్మురాలు కావటానికి పరోక్ష కారకురాలివి నువ్వు. అందువలనే నీకు క్షణకాలం స్వర్గంలో గడిపే అర్హత లభించింది. ఇహపరాలు రెండూ దక్కించుకోలేని చావు తెలివి నీది అన్నాడు యమధర్మరాజు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.